ఈరోజు మనకి మీటింగ్కి కుకింగ్ మాత్రం వెస్టర్న్ రైస్ అనేది మాత్రం చేయడం జరుగుతుంది. వెరీ హెల్దీ, వెరీ టేస్ట్ అండ్ అదేవిధంగా వెరీ క్వాలిటీ. చూడండి ఇక్కడ మన వంట మాస్టర్ గారు, మన గురువు గారు అంతా కూడా నిన్న ఆల్రెడీ చాలా వరకు ఒక ప్రోగ్రామ్ చేశారు. ఇక్కడ చేస్తున్నారండి కంప్లీట్గా రైస్ బ్రెడ్ ఆయిల్, వెరీ హెల్దీ. ఇక్కడ మన ఉద్దేశం ఏమంటే ఆరోగ్యపరంగా సంబంధించింది కనుక ఇక్కడ గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి వంటకం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక్కడే కాకుండా ఇంకో దగ్గర కూడా మన కుకింగ్ అవుతుంది. అక్కడ కూడా మీకు వీడియో అనేది చూస్తారా. అలాగే మన కుకింగ్ మాస్టర్ గారు వంట చేస్తున్నారు. జనరల్గా సార్ ఆల్రెడీ ఒక ఎక్స్పర్ట్ అని చెప్పచ్చండి వంట చేసేదాన్ని. సార్ ఆల్రెడీ బయట ఇది వరకు వాడే ఆయిల్స్కి ఇక్కడ వాడే ఆయిల్స్కి ఒకసారి సార్కి వేరియేషన్ ఏంటన్నమాట ఒకసారి సార్ ద్వారా మనం తెలుసుకున్నామండి. సార్ యాక్చువల్లీ మీరు ఇదివరకు ఆయిల్స్కి ఏమైనా వేరియేషన్ కనబడింది మీకు? కనబడింది. ఏం కనబడింది సార్? ఆయిల్కి దీనికి డిఫరెన్స్ ఉందండి. అంటే అది వేస్తే ఆయిల్ ఎక్కువ తేలడం ఎక్కువ, ఇది అలా కాదు. అందులో బాగా ఇది అవుతుంది, మనకి ఆయిల్ కనబట్ల వేసినట్టు. చూడండి సార్, యాక్చువల్లీ బయట ఏ ఆయిల్ వాడినా సరే క్లియర్గా కనబడేదండి. బయట ఆయిల్ తేలిపోయినట్టు, అది మరిగించేటప్పుడు కూడా ఒక డిఫరెన్స్ అనేది కనబడేది. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది కంప్లీట్గా పూర్తిగా అందులో డ్రై అయిపోయింది సార్. ఆయిల్ అనేది అంటే 0% కొలెస్ట్రాల్ అండి. వంట చేసినాక భోజనం చేసినప్పుడు ఈ టేస్ట్ అనేది మీరే చూస్తారు, రైస్ బ్రెడ్ ఆయిల్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి. ఎందుకంటే సార్ చాలా వంటలు చేశారు, బట్ సారే ఆయిల్ గురించి చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.